మొన్న చెర్లపల్లి, ఇప్పుడు బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా భాగ్యనగరం నడిబొడ్డున ఉండే బేగంపేట్ స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సంస్కృతి ఉట్టిపడేలా కార్పొరేట్ టచ్తో ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందించేలా 26.55 కోట్ల రూపాయలతో పనులు మొదలయ్యాయి. బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసింది. బేగంపేట రైల్వే స్టేషన్కి 26,55,00,000 రూపాయలతో కొత్త హంగులతో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బేగంపేట రైల్వే స్టేషన్ గతంలో ఒక 2-3 గదులకు మాత్రమే పరిమితమయ్యేది. రానున్న రోజులకు అనుగుణంగా ప్రతి ప్రయాణికునికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు, టికెట్ కౌంటర్ నుంచి ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ కావచ్చు, సాధారణ రైళ్ళన్నీ కూడా వెళ్ళేటువంటి సమయంలో ప్రయాణికులు లోపలికి వెళ్ళే దగ్గర నుంచి రైలు ఎక్కేంత వరకు కూడా అన్ని సేవలు ఫ్రీ వైఫైతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఒకవైపు బయట మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ తరహాలో మనకి కనిపిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ రైల్వే స్టేషన్ అన్నిటినీ కూడా పునరుద్ధీకరించడంతో పాటు కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణాలు కూడా చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ కూడా పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ బేగంపేట రైల్వే స్టేషన్ అంటే చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు నిత్యం. వాళ్ళకి గతంలో వాటర్ ఫెసిలిటీ కానీ ఏమీ లేదు. ఇప్పుడు 26 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ఫేజ్ 1లో ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా వాటర్, వైఫై, ఎక్స్లేటర్లు, లిఫ్ట్లు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద కూడా విచారణ, సాధారణ టికెట్ కౌంటర్, సాధారణ రిజర్వేషన్ టికెట్ కౌంటర్, దివ్యాంగులకి టికెట్ కౌంటర్, అన్ని కౌంటర్స్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ సేవలన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయని చెప్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ గతంలోనే మహిళలకి పెద్దపీట వేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్క మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మహిళలకే ఈ రైల్వే స్టేషన్ని అంకితం చేస్తున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే ప్రయాణికులకి అవైలబుల్గా ఉండేందుకు ఈ రైల్వే స్టేషన్లో పనులు కూడా త్వరితగతం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ వెయిటింగ్ హాల్ నుంచి ఒకప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చామంటే కనీసం కూర్చోవడానికి కూడా చిన్న చిన్న బల్లాలు ఉండేవి. అందులో ఒకరి నుంచి ఇద్దరు మాత్రమే కూర్చోవడానికి ఫెసిలిటీ ఉండేవి. కానీ ఇప్పుడు వెయిటింగ్ హాల్ ఏదైతే ఉందో ఆ వెయిటింగ్ హాల్ కూడా దాదాపు 40 నుంచి 50 మంది ఎట్ ఎ టైం కూర్చోవడానికి ఫెసిలిటీస్ కల్పించారు. ప్లాట్ఫామ్ దగ్గర కూడా లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ఫెసిలిటీస్ అన్నిటినీ కల్పించారు. టికెట్ కౌంటర్ల వద్ద కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లో నిల్చోవడానికి మహిళలకి, పురుషులకి, దివ్యాంగులకి సంబంధించి ఏర్పాట్లు చేశారు. మనం ఎయిర్పోర్ట్లో చూస్తూ ఉంటాము ఎక్స్కలేటర్లు ఇలాంటివి, కానీ రైల్వే స్టేషన్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ పథకాల రూపంలో ఈ ఎక్స్లేటర్లు కావచ్చు, రెండు వైపులా ఒకవైపు ప్లాట్ఫామ్ని మారాలి అని అంటే ఎక్స్లేటర్ని ఉపయోగిస్తే చాలా ఈజీ తరం అవుతుంది. ఉన్నటువంటి 2 ప్లాట్ఫామ్స్ కాబట్టి ఒక ప్లాట్ఫామ్ని ఫేజ్ 1లో డెవలప్మెంట్ చేస్తాము, ఇంకొక ప్లాట్ఫామ్ని ఫేజ్ 2లో కూడా డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రము హై టెక్నాలజీని ఉపయోగించి అందుబాటులో వచ్చినటువంటి ఈ రైల్వే స్టేషన్ల వల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందరికీ అవైలబుల్గా ఉండేందుకు ఈ కొత్త తరహా రైల్వే స్టేషన్లు ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రైల్వే స్టేషన్లో దాదాపు రోజుకి 10 నుంచి 12,000 మంది ప్రయాణికుల వరకు ఎంఎంటీఎస్ స్టేషన్లో ఎక్కువగా వస్తూ ఉంటారు. సికింద్రాబాద్ అలాంటి స్టేషన్లో ఇంకా వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి వాళ్ళతో పాటు చాలామంది వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రైల్వే స్టేషన్లు ఇలా పునరుద్ధీకరించడము, పునర్నిర్మాణం చేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులకి ఎక్కువ ఫెసిలిటీస్ కల్పిస్తూ వైఫై, వాటర్, ఎక్స్లేటర్లు, లిఫ్ట్లు, దివ్యాంగులకి ప్రత్యేక కౌంటర్స్, మహిళలకి, పురుషులకి కౌంటర్స్, వాళ్ళు దగ్గరికి ఎంటర్ అయిన దగ్గర నుంచి, లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ట్రైన్ ఎక్కేంత వరకు కూడా గైడ్ చేయడము, ఇదంతా ఉండడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రానున్న రోజుల్లో ప్రయాణికులకి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కూడా ఈ రైల్వే కృషి చేస్తుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, బేగంపేట. ప్రపంచం మారిపోతోంది, వేగాన్ని అందుకోవాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతామని రైల్వే శాఖ గుర్తించింది. స్టేషన్లను ఆధునీకరిస్తోంది. మలక్పేట, ఉప్పుగూడ, మల్కాజ్గిరి, హైటెక్ సిటీ,
హఫీజ్పేట్ స్టేషన్లను పనులు ప్రారంభమయ్యాయి. బేగంపేటలో లిఫ్ట్, ఎస్కలేటర్, వైఫై సహా లేటెస్ట్ సౌకర్యాలు రాబోతున్నట్లు రైల్వే పీఆర్ఓ చెబుతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ని ఆధునీకరిస్తుంది. ప్రస్తుతం బేగంపేట రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధీకరించారు. సిపిఆర్ఓ ఉన్నారు, శ్రీధర్ సార్, మాట్లాడదాము. సార్ చెప్పండి, ఇప్పటికే చాలా రైల్వే స్టేషన్కి పురాతన కాలం నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా మోడిఫై చేస్తున్నారు. ఏంటి ఈ స్కీమ్ ఎలా చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏ రైల్వే స్టేషన్ను పునరుద్ధీకరించారు? అది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లని రీడెవలప్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా అంటే ముఖ్యంగా మన కాచిగూడ లాంటివి, హైదరాబాద్ స్టేషన్, సికింద్రాబాద్, అలాగే బేగంపేట్, ఇలా చాలా రైల్వే స్టేషన్స్ ఏదో నిజాం స్టేట్ రైల్వే ఉన్న టైంలో బిల్డ్ చేసినవి. అవన్నీ కూడా ఇప్పుడున్న ట్రావెల్ రిక్వైర్మెంట్స్కి సూటబుల్గా లేవు. అలాగే చాలా ఆధునిక అంటే మోడర్న్ ఫెసిలిటీస్ కూడా అంటే మిగతా అన్ని చోట్ల డెవలప్ అవుతున్నాయి. ఇంకా రైల్వే స్టేషన్లో కూడా డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో అందులో భాగంగానే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద తెలంగాణలో 40 స్టేషన్లు, ఓవరాల్గా సౌత్ సెంట్రల్లో 119 స్టేషన్లు, దాదాపు ఒక 6,000 కోట్లతో డెవలప్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే అంటే ఇవాల్టి రిక్వైర్మెంట్సే కాకుండా రాబోయే దాదాపు 50-60 సంవత్సరాల ట్రావెల్ రిక్వైర్మెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో ఈ స్టేషన్స్ని డెవలప్ చేయబోతాం. సార్, అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి ఇప్పుడు పునరుద్ధీకరించిన తర్వాత ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఏం డిఫరెంట్? అదే ముఖ్యంగా వచ్చేసి బేగంపేట్ చూస్తే అంటే మిగతా మన సికింద్రాబాద్ వాటితో పోలిస్తే బేగంపేట్ ఇది సబర్బన్ రైల్వే స్టేషన్. అంటే ఇక్కడ స్టేషన్ మాస్టర్ కూడా ఉండడు. సో మిగతా స్టాఫ్ ఉంటారు. సో నార్మల్గా అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో సబర్బన్ ట్రైన్స్ అంటే ఎంఎంటీఎస్ ట్రైన్స్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. దాదాపు ఒక 30 ట్రైన్స్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి. అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా దాదాపు 30 ఇక్కడ హాల్ట్ ఉంది. సో మెయిన్గా సబర్బన్ ఇది స్టేషన్ అవడం వల్ల అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ వాటి స్థాయిలో కాదు, కానీ అంటే సబర్బన్ స్టేషన్స్తో పోలిస్తే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్. కాబట్టి దీన్ని కూడా అంటే భారీగా డెవలప్ చేసేందుకు ప్రణాళికలు రచించి దాదాపు 26 కోట్లతో ఏబిఎస్ఎస్ స్కీమ్ కింద స్టేషన్ని డెవలప్ చేయబోతాము. రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బేగంపేట రైల్వే స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అదే ముఖ్యంగా బేగంపేట రైల్వే స్టేషన్ ఈ డెవలప్మెంట్లో భాగంగా ఫేజ్ 1లో అంటే ప్లాట్ఫామ్ 1 సైడ్ డెవలప్ చేస్తున్నాం దాదాపు 26 కోట్లతో. ఫేజ్ 2 వచ్చేసి ప్లాట్ఫామ్ 2 వైపు అటువైపు డెవలప్ చేసేందుకు ప్రాసెస్లో ఉంది. అది ఇంకా శాంక్షన్ రావాల్సింది ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫేజ్ 1లో డెవలప్మెంట్లో ముఖ్యంగా మనకి బయట చూస్తే సర్క్యులేటింగ్ ఏరియాని అంటే ఇంతకుముందు అంతా బాగుండేది కాదు, సర్క్యులేటింగ్ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది. ల్యాండ్స్కేపింగ్ చేస్తూ ఉన్నారు బయట. అలాగే స్టేషన్ బిల్డింగ్ అధునాతన హంగులతో వస్తుంది. అలాగే మనకి ఇక్కడ పోర్టికో డెవలప్ అయింది. అంటే స్టేషన్ బిల్డింగే కాకుండా ఇంకా చాలా వసతులు కూడా రాబోతున్నాయి. 2 లిఫ్ట్లు వచ్చాయి, 4 ఎస్కలేటర్స్ వచ్చాయి, ర్యాంప్ వచ్చింది. స్టేషన్ మొత్తాన్ని కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా చేయబోతూ ఉన్నాము. ఈ మోడర్న్ సైనేజెస్ పెట్టడము, అలాగే ఫ్రీ వైఫై, ఇలా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ డెవలప్ చేయబోతాము. మహిళలకి పెద్దపీట వేస్తూ ఈ రైల్వే స్టేషన్లో ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏ విధంగా ఇస్తున్నారు? అదే ముఖ్యంగా అంటే ఒకప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ని ఆల్ విమెన్ స్టేషన్గా అనౌన్స్ చేయడం జరిగింది దాదాపు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి కూడా ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా విమెన్ ఎంప్లాయీస్తోనే మ్యాన్ చేయబడి ఉంది. ఇది ఓన్లీ టు రిఫ్లెక్ట్ విమెన్ ఎంపవర్మెంట్. సో రైల్వేలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉంది. ఒక స్టేషన్ మొత్తాన్ని ఏంటంటే రైల్వే వర్కింగ్ 24/7 ఉంటుంది. అందులో రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చు, ఎవరైనా ఎటువైపు నుంచి కూడా రావచ్చు. సో అలాంటి అంటే టఫ్ కండిషన్స్ ఉన్నా కూడా ఇక్కడ మహిళలు పూర్తి స్థాయిలో గత 6-7 సంవత్సరాల నుంచి కంప్లీట్గా అంటే టికెట్ చెకింగ్ స్టాఫు, బుకింగ్ స్టాఫు, ఆర్పిఎఫ్ స్టాఫు, ఇలా అందరూ కూడా విమెన్ ఎంప్లాయీసే ఇక్కడ ఉంటారు. సో అందులో భాగంగానే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు కూడా ఈ స్టేషన్ ఏదైతే డెవలప్ అవుతుందో వారికి డెడికేట్ చేయబోతున్నాము. సార్, ప్రధానంగా స్టేషన్ లోపలికి వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళే వరకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి ఏంటి అని. డిజిటల్కి సంబంధించి అలాంటి ఏర్పాట్లు ఏమన్నా చేస్తారు?
అదే ముఖ్యంగా ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇక్కడ రెండే ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. అప్ డౌన్ 2 డైరెక్షన్లు ఉంటాయి కాబట్టి తెలిసిపోద్ది. అలాగే మనకు ఇక్కడ చూసినట్టు అంటే బుకింగ్ కౌంటర్ కూడా బాగా డెవలప్ చేశారు. ఆ బుకింగ్ కౌంటర్తో పాటు మనకు పక్కనే అంటే ట్రైన్కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ని ఇది ఇవ్వడం జరిగింది. ఒకవైపు మనకి ఎంఎంటీఎస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకొక వైపు అంటే మేల్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అది అప్ డౌన్ అంటే లింగంపల్లి వైపు వెళ్ళే ఒకటి, ఇంకొకటి బేగంపేట వైపు ఇటు సికింద్రాబాద్ వైపు వచ్చే ఒకటి, 2 రకాలుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ ఏదైనా చేంజ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్యాసింజర్స్కి ఇక్కడ రాగానే బుకింగ్ కౌంటర్కి పక్కన ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉంది. అంటే రానున్న రోజులకు అనుగుణంగా ఎలా రూపుదిద్దబోతున్నారు సార్? రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్ని పునర్నిర్మాణం చేయడం, లేకపోతే అత్యాధునిక హంగులతో రూపుదిద్దడం ఎలా అనిపిస్తుంది? అదే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్టు స్టేషన్స్లో చాలా అంటే ఫెసిలిటీస్ కానీ అవి చాలా అంటే డెఫిషియెంట్గా ఉండేవి. మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే వాటర్ అవైలబిలిటీ ఉండకపోవడము, ప్రాపర్ టాయిలెట్స్ అవైలబుల్ ఉండకపోవడము, ప్లాట్ఫామ్లో ప్రాపర్ సర్ఫేసింగ్ ఉండదు, కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటే మనకు షేడ్నిచ్చే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అది లేకపోవడము. అలాగే ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దివ్యాంగ్జన్స్కి అంటే ఇంత పెద్ద స్టేషన్స్ అంటే బేగంపేట చిన్న స్టేషన్ అయినా కూడా మిగతా అంటే బస్ స్టేషన్ మిగతా వాటితో పోలిస్తే ఒక పెద్ద స్ట్రక్చర్. సో దివ్యాంగ్జన్స్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి ఫ్రీ మూమెంట్ అంటే వాళ్ళు వచ్చిన నుంచి ట్రైన్ ఎక్కి లేదంటే ట్రైన్ దిగిన నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా ఒక ఫ్రీ మూమెంట్, ఒక కంఫర్టబుల్ మూమెంట్ ఉండాలి. సో అలా ఇంతకుముందు ఏ స్టేషన్ కూడా దివ్యాంగ్జన్ ఫ్రెండ్లీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ స్కీమ్లో భాగంగా అన్ని స్టేషన్స్ని కూడా దివ్యాంగ్జన్ ఫ్రెండ్లీ చేస్తున్నాం. అంటే దివ్యాంగ్జన్ ఫ్రెండ్లీ అంటే వాళ్ళు స్టేషన్స్ వచ్చిన నుంచి అంత కంప్లీట్గా ర్యాంప్స్ ఉండడము, లిఫ్ట్స్ ఉండడము, అలాగే ఎస్కలేటర్స్ ఉండడము, టాయిలెట్స్, వాష్రూమ్స్ కూడా వాళ్ళకి ఫ్రెండ్లీగా అంటే యూజబుల్గా ఉండడము, ఈ ప్లాట్ఫామ్ సర్ఫేస్ ఇవన్నీ కూడా అంటే వారికి సూటబుల్గా ఉండే విధంగా మలచడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కంప్లీట్గా వర్క్స్ పూర్తయిపోతాయి సార్? ఎంత పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది? దాదాపు 90 to 95% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇది ఇంకా తుది మురుగులు దిద్దుకుంటూ ఉంది. కాబట్టి అతి త్వరలోనే ఇది ఓపెన్ అయ్యి పబ్లిక్కి కూడా అందుబాటులోకి రాబోతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ని పునరుద్ధీకరించడంతో పాటు అత్యాధిక టెక్నాలజీని ఉపయోగిస్తూ వచ్చేటువంటి ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఈ రైల్వే స్టేషన్ అన్నిటినీ కూడా రూపుదిద్దుతున్నాము. త్వరలోనే ప్రయాణికులందరికీ కూడా అందుబాటులో వచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటందుకే ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడము. త్వరలోనే ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ని కూడా చేపడతాము అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, బేగంపేట.